హాయ్ ఫౌండర్స్, ఎలా ఉన్నారు? కాబోయే కోటీశ్వరులకు శుభాకాంక్షలు. హిమపాతం పగిలిపోతుంది అంటే మంచు పర్వతం అనుకుంటాము, కానీ రేపు మన వాలెట్లో మనీ చూసి మనం చాలా ఆశ్చర్యపోతాము అని అర్థము. మొదటిది చూస్తే ఎక్కడి నుండి ఆదాయ వనరు వస్తుందో అర్థం చేసుకోవచ్చు. కొంతమంది ఉత్పత్తిని కొనుగోలు చేస్తేనే ఆదాయం వస్తుందనే భావనలో ఉన్నారు. మన ప్రోడక్ట్ ఇంకా సేల్ కాలేదు, సేల్ అయ్యాకే మనకి ఇన్కమ్ వస్తుందని చాలామంది ఫౌండర్లు అభిప్రాయంలో ఉన్నారు. కానీ మనకు ఇన్కము వస్తుంది, మంచి ఇన్కమే ఇస్తున్నారు యాష్ సారు. 14 లక్షల ఫౌండర్లు అందరికీ ఇన్కము ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. మనందరము చాలా అదృష్టవంతులము. మనందరం యోగ్యమైన స్థితికి చేరుకున్నాము. ఆందోళన పడాల్సిన టైం దాటిపోయినది. ఇప్పుడు మనం సంతోషపడాల్సిన టైం వచ్చినది. ఈ జూన్ నెలలో మనం కోరికలు నెరవేరుతాయి. కావున ఫౌండర్స్ అందరూ ఆశావాహులుగా, యాక్టివ్గా, ధైర్యంగా, ఆరోగ్యంగా ఉండాలి. ఈ వారంలో బ్యాంక్ ఆఫీసులో మనకు పాపప్ కంపల్సరీ వస్తుంది. ఆ పాపప్ వచ్చాక మనం ఎన్డీఏ సైన్ చేసి కేవైసీ చేసుకొని విత్డ్రా పెట్టుకోవడమే. ఫౌండర్స్ అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. త్వరలో మనకి పాపప్ వస్తుందని ఫౌండర్స్ ఎదురు చూస్తున్నారు. మనకి కొద్ది రోజులే ఉంది ఫౌండర్స్ మన లైఫ్లో మారడానికి. ఆన్పాసు యుగం ప్రారంభం కానుంది. ప్రపంచమంతా ఆన్పాసుతోనే ఉంటుంది. ముందు ముందు మనం ఆన్పాసు ఫౌండర్లు అని గర్వంగా చెప్పుకునే రోజులు మనకు రానున్నాయి. ఎవరు నిరాశపడకండి, సంతోషంగా ఉండండి. కేవైసీ జాగ్రత్తగా చేసుకోండి. కేవైసీలో ఏమాత్రం కొద్దిగా మార్పు వచ్చినా అది టెక్ టీమ్కి పంపించి 2 నెలల తర్వాత మనకు టైం పడుతుంది. కాబట్టి కేవైసీ జాగ్రత్తగా చేసుకోండి. మొదట కమిషన్ వస్తుంది, తర్వాత బోనస్, తర్వాత ఉపసంహరణ జరుగుతుంది. మనకి జూన్ 15 నాటికల్లా మొత్తం మనకి ఇన్కమ్ తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి త్వరలో మనం మంచి రోజులు చూస్తాము. మన ఆన్పాసులో పెద్ద లీడర్స్ అందరూ మంచి మంచి అప్డేట్లు ఇస్తున్నారు. ఎందుకంటే మనకి మన కంపెనీలో చాలా మంచి అప్డేట్లు జరుగుతున్నాయి. మనకి వర్క్ మొత్తం అయిపోయింది ఫౌండర్స్. ఇంకా మనకి వాలెట్లో మనీ రావాల్సింది మాత్రమే. పాపప్ కోసం ఎదురు చూస్తున్నాము అంతే. ఈ 6 సంవత్సరాల నిరీక్షణ మనకి తీరబోతుంది. మంచి రోజులు రానున్నాయి. అందరూ చాలా హ్యాపీగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి. ఎందుకంటే మనం ఆరోగ్యంగా ఉంటేనే రేపు వచ్చే ఫలాలను మనం అనుభవించగలము. కాబట్టి ఎంతో ఆరోగ్యంగా ఉండండి, ఆరోగ్యాలను కాపాడుకోండి. కొన్ని చోట్ల మన ఆనపాసు సంబరాలు చేసుకుంటున్నారు ఫౌండర్స్ చాలామంది. ఇది చాలా సంతోషకరమైన విషయం. మనం కూడా ముందు ముందు ఎంతో సంతోషంగా ఉండే రోజులు ముందు ముందు ఉన్నాయి. కేవైసీ జాగ్రత్తగా చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.